దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి వందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో, మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. పోయిన పార్ట్ 1లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఎవరు దేవునికి ఇష్టులు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. కాబట్టి ఈ కాలంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవునికి ఇష్టలుగా ఉండాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాక్యానుసారంగా ఎవరు దేవునికి ఇష్టలు, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అని కనుక మనం వాక్యపు వెలుగులో ఆలోచన చేస్తే, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు అని రాయబడింది. ఈ కాలంలో యథార్థవంతులు కనబడకుండా కనుమరైపోతున్నారు. మూర్ఖ చిత్తులు ఎక్కువైపోతున్నారు. యథార్థంగా ఉంటే బ్రతకలేమండి, సాధించలేమండి, జయించలేమండి, ఈ కాలంలో ఎవరండి యథార్థంగా ఉన్నది అని లేనిపోని సాకులు చెప్పేవారు ఎక్కువైపోయినరు. మూర్ఖ చిత్తులు ఎక్కువైపోతున్నారు, కానీ యథార్థంగా బ్రతికేవారు తక్కువైపోతున్నారు. కానీ దేవుని దృష్టిలో యథార్థవంతులు ఆయనకి ఇష్టులు అని బైబిల్ సెలవిస్తాం. కాబట్టి సహోదరి, సహోదరుడా, నువ్వు యథార్థంగా ఉంటే దేవునికి ఇష్టుడిగా, ఇష్టురాలుగా ఉంటావు. దేవునికి ఇష్టుడవు గనక దేవుడు నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తాడు అనే సత్యాన్ని మనం ఇప్పుడు మర్చిపోదు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. యథార్థంగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత అభివృద్ధో ఇది వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనములో రాయబడి ఉంది, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము అని రాయబడింది. యథార్థవంతులుగా ఉండి ప్రార్థన చేస్తే దేవునికి ఆనందకరము. అదే వచనం అంటది, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏయములు, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. భక్తిహీనులుగా ఉండి ఎన్నో బలులు అర్పించినా అది దేవునికి ఏయమే, కానీ యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే అది దేవునికి ఆనందకరమంట. కాబట్టి యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా? యథార్థత లేకుండా ఎన్నో బలులు అర్పించినా అది నీకు తృప్తి అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అది ఏయము. కానీ యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే అది దేవునికి ఆనందకరమని రాయబడి ఉన్నది. అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని రాయబడింది. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతుందంట, యథార్థవంతుల గుడారాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. కాబట్టి సహోదరి, సహోదరుడా, నువ్వు భక్తిహీనుడిగా ఉంటే దినదినానికి మన ఇల్లు నిర్మూలమయ్యే ప్రమాదం ఉంది. కానీ యథార్థంగా ఉంటే నీది చిన్న గుడారమైన దేవుడు దాన్ని సమృద్ధిగా వర్ధిల్ల చేస్తాను అని మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు వర్ధిల్లాలి, నీ గుడారం వర్ధిల్లాలి అంటే దేవుడు నీలో కోరుకునేది నీ యథార్థత అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మేలు చేయాలని ఎంతో ప్రేమ ఉంది, కానీ యథార్థంగా ప్రవర్తించేవారు కనుమరుగైపోతూ ఉన్నారు. కాబట్టి నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నీకు ఏ మేలు అయినా దేవుడు చేయక మానడంట. ఏ మేలైనా చేస్తాను అని ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి నీకు ఏ మేలు కావాలన్నా నీకు ముందుగల యథార్థత ఉండాలి. యథార్థవంతులకు
నేను ఏ మేలు అయినా చేయక మానను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు మేలు జరగాలి అంటే నువ్వు యథార్థంగా ఉండాలి అనే సత్యాన్ని మర్చిపోవద్దు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది, ఆలోచించుము, దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు, దుష్కార్యము చేయువారిని నిలవబెట్టడు అని రాయబడింది. ఆలోచించు సహోదరి సహోదరుడా, యథార్థవంతులను దేవుడు ఏ దినము క్షణము త్రోసివేయడు, దుష్కార్యము చేయువారిని ఏ దినము దేవుడు నిలవబెట్టడు. దుష్కార్యం చేయువారు, అవినీతి అన్యాయం చేయవారు ఇట్లా పెరిగిపోతున్నారు. కానీ వాళ్ళు ఈ లోకంలోనే, తర్వాత ఈ లోకాన్ని విడిచిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో బైబిల్లో మనకు స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి ఆలోచించు, దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. కాబట్టి దేవుడు నిన్ను త్రోసివేయొద్దు అన్నా, దేవుడు నీకు మేలు చేయాలన్నా, దేవుడు నీ ప్రార్థనకు ఆనందాన్ని అనుగ్రహించాలన్నా, దేవుడు నీ గుడారాన్ని వర్ధిల్లజేయాలన్నా నీలో కనబడాల్సింది యథార్థత. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి నేను దేవుడు త్రోసివేయడు. బైబిల్లో ఒక బెటర్ ఎగ్జాంపుల్ ఉంది. యోబు గ్రంథాన్ని మనం కనుక ధ్యానం చేస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును నీతిమంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని రాయబడింది. కాబట్టి యోబు గురించి మీరందరూ ఎరుగుదురు. యోబు యథార్థవంతుడు. ఆయనకున్న మంచి లక్షణాలలో మొట్టమొదటి లక్షణము అతడు యథార్థవంతుడును అని రాయబడింది. కాబట్టి యథార్థవంతుడైనటువంటి యోబుకు దేవుడు ఏ క్షణము విడిచిపెట్టలేదు. యోబు యథార్థవంతుడు కాబట్టి ఆయన చుట్టూ దేవుడు కంచె వేసినాడు. యోబు యథార్థవంతుడు కాబట్టి న్యాయాన్ని జరిగించినాడు. యోబు యథార్థవంతుడు కాబట్టి ఆయన దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నాడు. యోబు యథార్థవంతుడు కాబట్టి ఆయన భక్తిహీనతను ద్వేషించినాడు. నువ్వు భక్తిహీనతలకు వెళ్ళి బయటపడట్లేదా? దేవుని యందు భయము భక్తి సరిగా కలిగి ఉండట్లేదా? న్యాయంగా నడుచుకోవట్లేదా? కారణం నీకు అర్థమైందో లేదో కానీ నువ్వు యథార్థంగా ఉండకనే వేరే విషయాలన్నీ చేయగలుగుతున్నావు. కాబట్టి మధ్యాహ్న వేళలో నువ్వు గనక యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను త్రోసివేయడు. నీ ప్రార్థనను ఆనందకరంగా మారుస్తాడు. నీ గుడారాన్ని వర్ధిల్లజేస్తాడు. నీకు ఏ మేలు అయినా చేస్తాడు. కాబట్టి యోబుకు మనందరం ఎరుగుదు. ఎంతో శోధన వచ్చింది, ఎంతో శ్రమలు వచ్చినాయి. కానీ యోబు ఏ దినం కూడా దేవుణ్ణి ఇడిసబెట్టలేడు అనే ఆలోచన మనందరికీ తెలుసు. ఒక్కసారి 8వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనము చూస్తే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూస్తే చక్కటి మాట రాయబడి ఉంది. నీవు పవిత్రుడవైన ఎడల, నువ్వు యథార్థవంతుడవైన ఎడల అని రాయబడుతుంది. కాబట్టి యథార్థవంతుడు యోబు. కాబట్టి యోబు చుట్టూ కంచె వేసినాడు. యోబు సమస్తము కోల్పోయిన తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఎంత కోల్పోయిండో యోబు, దానికి 2 అంతల ఆశీర్వాదం వచ్చింది అనేది మనందరికీ తెలుసు. కాబట్టి నువ్వు కూడా యథార్థంగా ఉంటే దేవుడు నీకు అన్ని రకాలుగా మేలు చేస్తాడు అనే సత్యాన్ని మనము మర్చిపోవద్దు. కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఈ మాటను చదువుకొని ముందుకు పోదాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో ఒక మంచి సందర్భము దావీదు గారు గుర్తు చేస్తారు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని క్వశ్చన్ చేస్తూ, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని రాయబడింది. కాబట్టి ఎవరయ్యా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు?
ఎవరయ్యా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు అని కనుక మనం ఆలోచన చేస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి ఈ లోకములో నీకు మేలు జరగాలన్నా, నీ గుడారం వర్ధిల్లాలన్నా, నీకు దేవుడు ఏ మేలైనా చేయాలన్నా దేవుడికి సమస్తము సాధ్యమే. అయితే నువ్వు యథార్థంగా ఉండాలి. తరువాత దేవుని పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండాలి. అంటే కూడా ఆ దేవుని పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే కూడా నీకు యథార్థంగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 15వ అధ్యాయం మొత్తం చదవండి, చాలా చక్కగా ఉన్నది. కాబట్టి ఇదంతా జరగాలి నీ జీవితంలో అంటే నీలో దేవుడు చూసేది యథార్థత. కాబట్టి ప్రాముఖ్యమైన సమయంలో సహోదరి సహోదరుడు నువ్వు యథార్థంగా ఉండు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు నీకు మేలు చేస్తాడు, నీకు నీ ప్రార్థన ఆనందకరంగా ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ గుడారాన్ని వర్ధిల్ల చేస్తాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఇదిగో యథార్థవంతులకు ఏ మేలైనా చేస్తానా, యథార్థవంతులను త్రోసివేయనన్నా, యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరం అన్నావు. అయ్యా ఇదిగో వింటున్న నీ బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించు. వారి జీవితంలో అయా యథార్థంగా ఉండి నీ ద్వారా బహుగా దీవించబడుదురుగా. యోబును 2 అంతలుగా దీవించినట్టుగా నీ బిడ్డలమైన నన్ను మమ్మను కూడా మీరే అత్యధికంగా దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.